सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधाप्रशमनं कुरु शान्तिं प्रयच्छ मे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం, దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, గురువారం, తిథి తదయ సాయంకాలం 6:38 వరకు, నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 3:58 వరకు, వర్జం తెల్లవారుజామున 4:55 ప్రారంభం, దుర్ముహూర్తం ఉదయం 10:11 నుంచి 11:03 వరకు, మరల మధ్యాహ్నం 3:23 నుంచి 4:14 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 2:13 నుంచి 3:58 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. నేటి విశేషం ప్రదోషం ఉంది. సాయంకాలపు వేళ సూర్యాస్తమయం నుంచి 1:12 వరకు ఉండేటువంటి సమయంలో శివారాధన చేసినట్లయితే అది చాలా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంది. కనీసపక్షంగా శివనామాన్ని స్మరించినా కూడా ఉత్తమ ఫలితమే సిద్ధిస్తుంది. మనం భగవంతుని యొక్క సమీపంలో మనసును ఉంచగలగాలి. శివోహం అనే మంత్రం కానీ, శివ అనే నామాక్షరాలు కానీ ఏవైనా కూడా ఉత్తమ ఫలితాలను అందజేస్తాయి. ఆయన్ని మనం అభిషేకించడం ద్వారా, అలాగే ధాన్యపు కిందలతో ఆయన్ని పూజించడం ద్వారా భూమి మొత్తము సస్యశ్యామలం కావాలనే నిగూఢమైనటువంటి కోరిక ఉంది. భారతీయంలో ఉన్న ప్రధాన అంశం ఏమిటి అంటే సకల జీవులకు మేలు కలగాలనే కోరిక. సకల జీవులు అంటే పశుపక్ష్యాదులతో సహా చీమ నుంచి బ్రహ్మ వరకు అందరికీ మేలు కోరేటువంటి ఆ భారతీయపు సంప్రదాయాన్ని కాపాడుకోవడం మంచిది. నేటి ఆణిముత్యాలు. శరీరానికి ఆహారం ఎంత అవసరమో మనస్సుకు ధ్యానం కూడా అంతే అవసరం. యోగ ప్రక్రియలో సమాధి స్థితిలో జీవాత్మ పరమాత్మల సంయోగాన్ని తెలుసుకోగలగడమే మోక్షం. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. దైనందిక జీవితంలో మానవుడై పుట్టిన ప్రతివారు కూడా ఆచరించవలసిన సూత్ర ప్రాతిపదికలు మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో చాలా చక్కగా తెలియజేశారు మహర్షులు. ఉదయం స్నానం చేయగానే ఆ స్నానం వలన ఒక దేదీప్యవంతమైనటువంటి కాంతి పుంజం మన శరీరంలోకి ప్రసరింపజేయబడుతుంది. పవిత్రతత్వంతో స్నానాన్ని ఆచరించిన పిదప ప్రత్యక్ష సాక్షిభూత దైవమైనటువంటి సూర్య భగవానికి వందనం చేయటం మాత్రం మరచిపోకూడదు. ఉదయించేటువంటి సూర్యకిరణాలలో దేదీప్యవంతమైనటువంటి అదృష్టకరతత్వం పొడసూపుతూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ ఉదయించేటువంటి సూర్య బింబాన్ని చూస్తూ ఆ స్వామికి హృదయపూర్వక నమస్కృతాంజలు గడించాలి. ఆ నమస్కారం చేసేటప్పుడు కూడా ధ్యాన శ్లోకం చెయ్యాలి. కనకవర్ణం
మహాతేజం రత్నమాలా విభూషితం ప్రాతకాలే రవిదర్శనం సర్వపాప విమోచనం. ప్రాతకాలంలో సూర్యభగవానుడు బంగారు రంగు కలిగి ఉంటాడు కాబట్టి మహా తేజస్సుతో రత్నమాలలు ధరించి ఉన్నటువంటి ఆ బాల సూర్యుడిని ప్రాతకాలంలో దర్శించడం చేత సమస్త పాపాలు కూడా నశిస్తాయి అని అర్థం. ఇంత గొప్ప తత్వం ఈ శ్లోకంలో ఉన్నది కాబట్టి ఆ స్వామికి వందనం చేయటం మానవ జన్మ ఎత్తిన ప్రతి వారి బాధ్యత అని మాత్రం గుర్తుపెట్టుకోండి అని మహర్షులు తెలియజేశారు. అంతేకాకుండా సూర్యభగవానికి అర్ఘ్యమివ్వటం మాత్రం మరిచిపోకూడదు. సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం చేసినట్లయితే ఏహి సూర్య సహస్రాంశో తేజోరాసే జగత్పతే అనుకంపయమాల భక్త్యా గృహాణార్క్యం దివాకర అంటూ ఆ స్వామికి అర్ఘ్యప్రదానం చెయ్యాలి. సహస్ర కిరణాలు గల తేజోమూర్తి, ఓ జగత్పతి నాపై కరుణ చూపించు అంటూ ప్రార్థిస్తూ, ఇవిగో స్వామి నీకు అర్ఘ్యప్రదానం అంటూ అర్ఘ్యం చెయ్యాలి. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మంత్రపుష్పమొసంగ మదిలోన హ్లాదంబు చెంది వారికభీష్ట సిద్ధి చేసి అభిషేకమునరింతుమన్న ప్రీతి వహించి వారి కోరిక నెరవేరజేసి అభిషేకమునరింతుమన్న ప్రీతి వహించి వారి కోరిక నెరవేరజేసి ఆహారమర్పింతుమన్న మోదమునంది ప్రకటంబులైన కోరికలు తీర్చి సమురుదీపము పెట్టెదమటన్న ప్రియమొంది హితుడవై వాంఛల నెల్ల తీర్చి బ్రోచు భవదీయ పాండిత్యము శివా నేటి లంచగొండి ప్రభుత్వంబు మించెనకట పరమమునివేష బుధతోష ఉరగభూష దక్షపురవాస భీమేశ తామ్రకేశ. ఓ భీమేశ్వర స్వామి, చాలా విచిత్రంగా ఉందయ్యా నీ జగత్ప్రభుత్వ లక్షణం. నువ్వు ఈ లోక ప్రభుత్వానికి, ఈ చతుర్దశ భువనాలని కూడా నియమించటంలో, వాటిని రక్షించటంలో, శాసించటంలో నీ అంతటి వాడు లేడంటారు కదా. నీ జగత్ప్రభుత్వ లక్షణం ఎలా ఉన్నదయ్యా? ఏమిటి ఆ లక్షణం? మంత్రపుష్పమొసంగ మదిలోన హ్లాదంబు చెంది వారికభీష్ట సిద్ధి చేసి. ఇంత లంచగొండి ప్రభుత్వమా నీది? ఈ లోక ప్రభుత్వమే ఇలా లంచగొండితనంతో ఉంటే ఈ సామాన్య మానవులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వాలు భూలోకంలో ఇవి మాత్రం లంచగొండివి కాకుండా అవుతాయా? మంత్రపుష్పమొసంగ మదిలోన హ్లాదంబు చెంది వారికభీష్ట సిద్ధి చేసి. 4 పుష్పాలు చేతిలో వేసుకుని 4 మంత్రాలు చదివి నీకు గనక సమర్పించినట్లయితే చాలా ఆనందపడిపోయి వారికి ఏ కోరికలున్నా సరే వాటిని తీరుస్తున్నావు నువ్వు. అభిషేకమునరింతుమన్న ప్రీతి వహించి వారి కోరిక నెరవేరజేసి. ఇంకొకడు వస్తాడు, ఆ కృష్ణలోనో గోదావరిలోనో తుంగభద్రలోనో చెంబుడు నీళ్లు తీసుకొచ్చి నీ మీద పోస్తాడు. మళ్ళీ ఇలాగే పోస్తాను స్వామి అక్కడ అని నీకొక్క మాట ఇస్తే చాలు,
ఆ శివలింగం ముందు వాడి కోరికలు కూడా నీవు నెరవేరుస్తావు. అభిషేకం చేస్తాను అంటే చాలు ఆనందపడిపోయి వాడికి ఏ కోరికలు ఉన్నా వాటిని నువ్వు తీరుస్తున్నావు. ఆహారమర్పింతుమన్న మోదమునంది ప్రకటంబులైన కోరికలు తీర్చి, ఓ పరమేశ్వర, నీకు ప్రతి సోమవారం కూడా పాయసం నైవేద్యం చేస్తామయ్యా అంటే చాలు ఆనందపడిపోయి వారు ఏవి కోరికలు కోరుకున్నా సరే ఆ కోరికలన్నీ కూడా వారికి తీరుస్తున్నావు. సమురు దీపము పెట్టెదమటన్న ప్రియమంది హితుడవై వాంఛల నెల్ల తీర్చి, ఆ శివాలయంలో మిణుకు మిణుకుమంటూ ఏదో ఒక మూల కొడిగట్టిన ఒత్తితో ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ ప్రమిదలో కాస్త చమురు పోస్తాము, చమురు దీపం వెలిగిస్తాము స్వామి నీ గుడిలో అంటే చాలు సంబరపడిపోయి నా గుడిలో వెలుగుంటుంది కదా అని ఆనందపడిపోతూ వారికి హితుడవై వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తున్నావు. బ్రోచు భవదీయ పాండిత్యము శివ, నీ గొప్పదనమంతా కూడా, నీ జగద్రక్షణ కౌశలమంతా, నీ నేర్పరితనమంతా ఈ విషయంలో సుస్పష్టంగా తెలుస్తున్నది స్వామి. నేటి లంచగొండి ప్రభుత్వం భూమించనకట, ఈనాటి లంచగొండి ప్రభుత్వాల తీరు కంటే కూడా నీ పద్ధతి ఇంకా దారుణంగా ఉన్నది స్వామి అంటూ ఆ పరమేశ్వరుణ్ణి నిందాస్తుతులతో చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన ఓరుగంటి వెంకట నరసింహం గారి భీమేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమ శివాయ. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష, లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమో నమః. అన్నమయ్య భగవన్నామ విద్యని ప్రస్తావన చేస్తూ నామ సంకీర్తనము, నామ మంత్రము ఇలాంటి అనేక పదాలతో వివరిస్తున్నారు. నామాన్ని మంత్రంగా చెప్తూ వెంకటేశ మంత్రము అన్నటువంటి సందర్భాలున్నాయి. వెంకటేశు నామమే విడిపించ గతిగాక, మంకు బుద్ధి పొరలిన మరిలేదు తెరగు అంటారు ఒక కీర్తనలు. అక్కడ వెంకటేశ నామాన్ని మంత్రముగా శక్తివంతంగా చూపించారు. ఇంకోటి నామ సంకీర్తన అంటే భగవన్ నామముల్ని కీర్తించడం. ఇది అన్నమయ్య కీర్తనలో గొప్పగా కనబడుతుంది. అందుకే నామ సంకీర్తనలను విడిగా తీయవచ్చు. గొప్ప గొప్ప భావుకత, లోతైన అంతరార్థాలు కలిగిన కీర్తనలు చాలా ఉన్నాయి. అవి ఎలాగూ చెప్పుకుంటాం. కానీ నామ సంకీర్తన విభాగం ఒకటి ఉంది. ఇది భజన సంప్రదాయం చేసే వాళ్ళకి, భగవన్ నామస్మరణతో ఆనందించే వారికి గొప్ప ఉపాయనం, గొప్ప కానుకది. ఇలాంటి సంప్రదాయాలు వాగ్గేయకారులు చాలామంది చేశారు. త్యాగరాజస్వామి కూడా క్లిష్టమై సంస్కృత పదభూయిష్టమైన కీర్తనలు రచించారు. తేట తెలుగులో రచించిన కీర్తనలు కూడా మంచి సంగీత విద్వాంసులు మాత్రమే పాడగలిగేటువంటి కృతులు రచించారు. సామాన్యులు ఎవరు పాడలేరు. అలాంటి కృతులు రచించారు త్యాగరాజస్వామి వారు. కానీ ఆయన వాడిన తెలుగు మాటలు అందరికీ అర్థమవుతాయి, అది వేరే విషయం. అయితే అందరూ పాడుకునేటువంటి నామ సంకీర్తనలు కూడా చాలా రచించారు త్యాగరాజస్వామి వారు. అందులో శ్రీరామ జయరామ శృంగార రామ అని చింతించరాదే మనస ఇలాంటి చక్కని కీర్తనలు చాలా చాలా ఉన్నాయి. మేలుకో దయానిధే మేలుకో దాసరథే మిత్రోదయమో వేళ ఇలాంటి ఉత్సవ సంప్రదాయ కీర్తనలు ఇవన్నీ అందరూ సామాన్యంగా పాడుకోగలరు. పతికి హారతీరే సీతాపతికి హారతీరే ఇలాంటి చిన్న చిన్న నామముల వరుసతో అనేకములైన కీర్తనలు రచించారు ఆయన కూడా. ఇలాంటి సంప్రదాయ కీర్తనలు, నామకీర్తనలు త్యాగరాజస్వామి రచించారు. అలాగే అన్నమయ్య కూడా అనేక కీర్తనలు భజన పరంగా నామస్మరణ చేస్తూ ఉన్నప్పుడు కలిగే ఆనందం కోసం అలాంటి కీర్తనలు రచించారు. అందులో వెతికితే నామాల వరుస తప్ప ఏమీ ఉండదు. కానీ అలాంటి నామ సంకీర్తన ఒక్కొక్కటి ఒక మంత్రమాల, అది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే మంత్ర సమానమైన నామాలు దేని తర్వాత ఏది కూర్చాలో అది కూర్చి ఒక బీజాక్షర మహితంగా తయారు చేశారు అన్నమాచార్య. అందుకే అన్నమయ్య కీర్తనల్లో నామస్మరణ కీర్తనలు కూడా విశేషమే, అవి కూడా మంత్రములే. అందుకే మంత్రార్థంబులై నీతులై అని
వాళ్ళ మనుమడి చెప్పినట్లుగా మంత్రార్థములతో కూడినవి ఇవి. అలాగా సంకీర్తనం యొక్క వైభవాన్ని చెప్తున్నారు. నామ సంకీర్తన సామాన్యం కాదు, అదే పెద్ద బ్రహ్మ విద్య. అసలు సంకీర్తనం వల్ల పరమాత్మ అనే కాకుండా సంకీర్తనమే పరమాత్మ స్వరూపంగా దర్శించారు ఆయన. సాధనలే సిద్ధస్వరూపాలుగా దర్శించడం సాధనలో చాలా ప్రధానం. అందుకే పూజయే పరమార్థం అనుకున్న వాడికి పరమార్థం తప్పకుండా లభిస్తుంది. అలాగా సంకీర్తననే బ్రహ్మస్వరూపంగా దర్శించే ఒక కీర్తన, చాలా పెద్ద కీర్తన ఇది, సుమారు 4 చరణాలు ఉన్నాయి. అటువంటి కీర్తన ఇది. చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు జాలెల్ల నడగించు సంకీర్తనం. చాలదా బ్రహ్మమిది సంకీర్తనం. బ్రహ్మమిది అని చెప్పడంలో 2 అర్థములు ఉన్నాయి. బ్రహ్మము అంటే వేదము అని అర్థం. భగవత్ సంకీర్తనమే వేదం. అది అందుకు వేదాదులన్నీ మేము పఠించలేము, మాకు తెలియదు అని బాధపడక్కర్లేదు. భగవత్ సంకీర్తనం చేసుకుంటే చాలు, అదే వేద సమానము. నారాయణ నామములన్నీ ఒక చోట చేర్చితే అంతకంటే వేదమేముంటుంది? అందుకు సంకీర్తనమే బ్రహ్మము అనగా వేదస్వరూపము. ఇంకోటి బ్రహ్మము అంటే పరబ్రహ్మం అని అర్థం. ఆ సంకీర్తనయే పరబ్రహ్మస్వరూపము. ఎందుకంటే ఆ నామములన్నీ ఆ పరమాత్మ యొక్క నామములే గనక, నామమునకు నామవంతునకు భేదము లేదు గనక అది బ్రహ్మస్వరూపమే అవుతున్నది. అందుకు చాలాదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు జాలెల్ల నడగించు సంకీర్తనం. ఇది చాలా చక్కటి మాట అన్నారు. జాలెల్ల అనగా జాలినంతటిని అడగించు అంటే పోగొట్టే సంకీర్తనం. జాలి అంటే బాధ అని అర్థం. బాధలన్నీ పోగొట్టే సంకీర్తన అంట. నిజానికి బాధలన్నీ ఎప్పుడు పోతాయి? ఒక బాధ పోతే మరో బాధ రావడం, ఆ బాధ పోవాలని మరో బాధ తెచ్చుకోవడం, ఇదే బతుకంతా అయిపోతున్నది. బాధలన్నీ పోవడం అంటే అర్థం అత్యంతిక దుఃఖనాశనము, మోక్షప్రాప్తి అని అర్థం. అలాంటి మోక్షప్రాప్తి కలిగించుతూ అత్యంతిక దుఃఖనాశనం చేయగలిగే శక్తి సంకీర్తనకున్నది. అందుకే కలవు కేశవ కీర్తనాత్ అని చెప్పారు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కలాగా. మొదటి యుగంలో ధ్యానము, తర్వాతి యుగంలో యజ్ఞము, 3వ యుగంలో దానము, 4వ యుగంలో గానము అని చెప్పారు ఇక్కడ. అనగా కృతయుగంలో ధ్యానాల ద్వారా మోక్షం పొందేవారు, త్రేతాయుగంలో యజ్ఞాదుల ద్వారా, అందుకే యజ్ఞ ప్రాధాన్యం కనబడుతుంది త్రేతాయుగంలో. ద్వాపర యుగం దానాదుల ద్వారా అన్నారు. ఇక కలియుగంకి వచ్చేటప్పటికల్లా కలవు కేశవ కీర్తనాత్. కేశవ కీర్తన అంటే ఇప్పుడు ధ్యానం కూడదు, యజ్ఞం కూడదు, దానం కూడదని చెప్పడం కాదు. అవి అంతగా చెయ్యలేం. దానం చేద్దామంటే సరైన పాత్రుడు దొరకడం కూడా కష్టమే, పద్ధతులు కష్టమే. అయినప్పటికీ భగవత్ సంకీర్తనతో కూడిన ధ్యానము, యజ్ఞము, దానము అవి సార్థకమవుతాయని చెప్పడం. అందుకే కలిలో సంకీర్తనయే ప్రధానము. అందుకు జాలెల్ల నడగించు సంకీర్తనం, సంతోషకరమైన సంకీర్తనం, సంతాపమణగించు సంకీర్తనం, జంతువుల రక్షించు సంకీర్తనం, సంతతము తలచుడి సంకీర్తనం. భగవత్ సంకీర్తన విశేషం ఏంటంటే సంతోషకరమైన సంకీర్తన. భగవంతుడిని చక్కగా సంకీర్తన చేస్తూ ఉంటే ఇంద్రియాలన్నీ తృప్తిపడతాయట. అంటే వాటికున్న ప్రకోపాలు తగ్గుతాయి, మనస్సు శాంతిస్తుంది. భగవత్ సంకీర్తన చక్కగా పాడినా విన్నా కూడా మనస్సు ఒక శాంతిని పొందుతుంది. సంకీర్తన చేసేక ఎప్పుడో సంతోషం కలగడం కాదు, సంకీర్తన చేస్తున్నప్పుడే సంతోషం కలుగుతుంది. అందుకు సంతోషకరమైన సంకీర్తనం, హాయైన సంకీర్తనం అది. సంతాపమణగించు సంకీర్తనం, సంతాపాన్ని అణగించే శక్తి సంకీర్తనకుంది. అందుకే ఎప్పుడైనా మనస్సులో ఏదైనా దిగులు కలిగితే భగవన్నామాన్ని మౌనంగా స్మరించుకుంటూ కీర్తన చేసుకుంటే సంతాపాలన్నీ తొలగుతాయి. అయితే సంకీర్తనకి నామజపానికి చిన్న భేదం ఏమిటి అంటే, నామాన్ని ప్రేమగా గానం చేస్తూ ఆ నామం ద్వారా చెప్పబడే భగవంతుని యొక్క లీలని, రూపాన్ని స్మరించుతూ ఉన్నప్పుడు దాని సంకీర్తన అని అంటారు. అందుకే భగవంతుని లీలను హృదయంలో దర్శిస్తూ ఆ ఆనందానుభూతిని బయటికి వ్యక్తం చేస్తే దాని పేరు సంకీర్తన. ఇది నిర్వచనం. అలా ఒక్కొక్క భగవన్ నామాన్ని అనేటప్పుడు ఆ నామం ద్వారా వ్యక్తమయ్యే స్వరూపము, లీల 2 స్ఫురించాలి. ఉదయానికి రామ అనే నామం అన్నాం అనగానే మనకి రామ రూపము, ఆ కోదండపాణి అయిన రాముడు, ఆయన చేసినటువంటి అనుగ్రహ లీలలు దర్శనమవ్వాలి. అలాగే గోవింద అనగానే కృష్ణ పరమాత్మ, ఆయన గోవుల్ని తోలుతూ పెడుతున్న గోపాలకృష్ణ రూపం, అందులో చేసిన లీలలు మనస్సులో మెదులుతాయి. అలా ఒక నామం అనగానే అటు రూపము, లీల మన మనస్సులో మెదిలి మనకు ఎన్నో ఫలితాన్ని ఇస్తున్నది. అందుకే నామం అనగానే ఇన్ని అనుభవాల్లో వస్తాయి కనుకనే అది సంతాపమణగించు సంకీర్తనం, జంతువుల రక్షించు సంకీర్తనం. జంతువులను కూడా రక్షిస్తుంది నామం. ఆ మాటకు వస్తే జంతువులకు నామం అనగలిగే శక్తి ఉందా? మరి ఎందుకు అలా అంటున్నాయి అంటే, కొన్ని జంతువులు పూర్వపుణ్య విశేషం చేత నామం పలికి తరించిపోయిన వాళ్ళు ఉన్నారు. అలా భావన చేస్తే పురాణాల్లో చాలా కనబడుతుంటాయి మనకు కథలు. భగవన్ నామము అది నోటితో అనలేకపోవచ్చు, వారి పురాకృత సుకృతం వల్ల మనస్సులో మెదులుతుంది. ఉదాహరణకి సాలెపురుగు, పాము, ఏనుగు శివనామం అనుకున్నాయి,
ఆ శివుణ్ణి సేవించేటప్పుడు వాళ్ళకి మనస్సులో శివస్ఫురణ కలిగింది, కానీ మనస్సులో మెదిలింది కదా నామం. అందుకు జంతువులు కూడా తరించుతారు నామం వల్ల. జంతువుల రక్షించు సంకీర్తనం. పైగా మరొక ప్రత్యేకత ఏంటంటే అవి నామాన్ని అనుకుంటాయా మానతాయా పక్కన పెడదాం, నామ సంకీర్తన ఎవరైనా మానవులు చేస్తూ ఉంటే అవి విన్న జంతువులు కూడా కాపాడబడతాయి. ఇది ప్రత్యేకమైన రహస్యం. అందుకే భగవన్ నామములు భగవన్ మంత్రములు చేసే ఋషుల వాటికల్లో జంతువులు క్షేమంగా ఉంటాయట. ఋషుల దగ్గర తిరిగే క్రూర జంతువులకు కూడా క్షేమం ఉన్నది. ఆ క్రూర జంతువుల బారిన ప్రాణాలు పోగొట్టుకోగలిగినటువంటి జంతువులకు కూడా రక్షణ ఉన్నది. అందుకే పాము పడగ నీడలో ఎలుక సేదదీరడం ఇలాంటివన్నీ ఋషుల వాటికలను వర్ణిస్తూ చెప్పారు. ఎందుకు? వాళ్ళు నిరంతరం భగవత్ సంకీర్తన చేస్తారు కనుక వారి సన్నిధిలో అన్ని జంతువులు క్షేమంగానే ఉంటాయి. అది నామ సంకీర్తన మహిమ అటువంటిది. చైతన్య మహాప్రభు భగవన్నామం స్మరిస్తూ యాత్ర చేస్తూ అరణ్యాల్లోంచి వెళుతూ ఉంటే చిత్రం ఏంటంటే అరణ్యాల్లోని జంతువులు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేవిట. అంటే ఆయన నోటంట వస్తున్న కృష్ణనామం. అంత మహాభక్తుడు సమాధ్యవస్థలోకి చేరి అనుభూతితో పలికే భగవన్నామం ఆ జంతువుల హృదయాలను కూడా కదిలించిందంటే అర్థం ఏంటి? అందరి హృదయాల్లో ఉన్న పరమాత్మ నామమే ఆయన నోట పలుకుతోంది కనుక అవి కూడా అప్రయుక్తంగా ఆ నామాన్ని ఉచ్చరించేట. అసలు పలుకు పలకలేని జంతువులు కూడా ఆ పలుకులు పలకగలిగాయి. ఎవరి వలన? చైతన్య మహాప్రభువు నోట పలికిన కృష్ణనామం యొక్క మహిమ వలన. అందుకు జంతువుల్ని రక్షించే శక్తి నామ సంకీర్తనకున్నది. ఆ కారణం చేతనే నామ సంకీర్తన చేస్తే జంతువులన్నీ క్షేమంగా ఉంటాయి, పశుపక్షులు కూడా క్షేమంగా ఉంటాయి. వాటిని క్షేమంగా ఉంచగలిగే శక్తి ఉన్నది భగవన్నామానికి. జంతువుల రక్షించు సంకీర్తనం. అందుకు సంతతము తలచుడి సంకీర్తనం. సంకీర్తనం ఎల్లవేళలా తలచుడి అన్నారు. ఇది ఒక ప్రత్యేక విషయం. సంకీర్తన నోటి పనియా మనసు పనియా ఇది మనం ఆలోచించాలి. తలచుకోవడం అనేది మనసు యొక్క కార్యం, పలకడం అనేది నోటి యొక్క కార్యం. మరి సంకీర్తన పలకడమా తలచడమా అంటే స్మరణ. అది చెప్తున్నారు. నామస్మరణ. నామ వచనమా నామస్మరణమా? స్మరణయే ముఖ్యం. అంటే తలంచుకోవడం అనేది ముఖ్యం. మనస్సులో తలంపులోంచి రావాలి. అందుకే సంతతము తలచుడి సంకీర్తనం. ఎల్లవేళలా ఈ సంకీర్తనాన్ని తలంచండి, అంటే హృదయపూర్వకంగా గానం చేయండి అని చెప్పడం. అదే బ్రహ్మము, అదే వేదము, అదే పరమాత్మ స్వరూపము. చాలాదా బ్రహ్మమిది సంకీర్తనం. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం నమో హనుమతే నమః. శ్రీరామ కార్యం సాధించి వానరులతో కలిసి మధువనానికి వచ్చాడు అని చెప్పుకున్నాం కదా. అప్పుడు ఈ వానరులంతా సంతోషంతో మేము కూడా మధువనంలోకి వస్తున్నాం, మేము కూడా తేనెలంతా త్రాగుతాం అని వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు. అప్పుడు హనుమంతుడు వాడికి కూడా అనుమతిస్తారు రమ్మని చెప్పేసి. కానీ దదిముఖుడు మాత్రం ఈ హనుమంతుడిని కూడా ఒక పెద్ద వానరులు అనుకొని వాళ్ళందరినీ కూడా లోపలికి రావటానికి వీలు లేదన్నప్పుడు అందరూ 4 పీకుతారు అనుకోండి. వాళ్ళందరూ వాళ్ళ చేతి సావు దెబ్బలు తిన్నాడు దదిముఖుడు అని చెప్పాము కదా. సుగ్రీవుడి వద్దకు వచ్చి వానరులు చేసినటువంటి ఘనకార్యం చెప్పగా అప్పుడు సుగ్రీవుడు ఈ విధంగా తలిచాడు. బ్రహ్మ ఇచ్చిన వనంలోకి ఎవరూ ప్రవేశించలేరు, అందులోకి హనుమ ప్రవేశించాడంటే శ్రీరామ కార్యం సాధించాడన్నమాట అని సంతోషించాడు. వర్తమానం వెళ్ళిపోయింది, దదిముఖుడి తోట నాశనమవుతున్నది అని. అప్పుడు సుగ్రీవుడు యోచన చేశాడు. బ్రహ్మ ఇచ్చిన తోట, ఆ వనంలో ఆ బ్రహ్మ ఇచ్చినటువంటి ఈ చిన్న కుబ్జ వనం, దాన్ని బాన్సాయి తోట అంటారు. చిన్న వృక్షాలు, అప్పటికే చిన్న వృక్షాలు ఉన్నాయని తెలుస్తుంది. అది బ్రహ్మ ప్రసాదించినటువంటి కొన్ని వేల వృక్షాలు, 2 కొండల మధ్యలో ఉండేటువంటిది, ఎవరికి కనపడనటువంటిది తోట. ఇక హనుమంతుడు దాంట్లో వెళ్ళాడంటే బ్రహ్మ ఇచ్చింది ఎవరు వెళ్ళటానికి వీల్లేదు, హనుమంతుడికి తెలీదా? అందుకని హనుమంతుడే వెళ్ళాడంటే ఇదేదో శుభవార్త, హనుమంతుడు సాధించాడు పనిని, సీతమ్మ వారి యొక్క జాడ తెలిసిపోయింది అని సంతోషపడతాడు. అంతే, ఎవరు చెప్పాల్సిన పనే లేదు. ఆడి యొక్క హనుమంతుడి యొక్క సంతోషం వర్తమానం తెలిసిపోతుంది. దదిముఖుడిని ఓదార్చాడు. దదిముఖుడికి చెప్పాడు, నువ్వేమనుకున్నావు, సాధారణం వానరులు కాదు వాళ్ళు, మామూలు కోతులు అనుకోతున్నావు అని. అప్పుడు దదిముఖుడు హనుమ కార్యాలు తెలుసుకొని, అప్పుడు హనుమంతుడి మహిమంతా తెలుసుకొని
ఆయన ఒక దివ్యశక్తి అని గ్రహించి ఆయన ఎందు భక్తిని పెంచుకున్నాడు. అప్పటి నుంచి దధిముఖుడు హనుమంతుడు భక్తుడయ్యాడు. ఎంత పని చేశాను, హనుమంతుడిని నేను ఆపేశాను లోపలికి రాకోకుండా. హనుమంతుడి మాయ, హనుమంతుడి యొక్క భక్తి, హనుమంతుడి యొక్క మహిమ నాకు ఇప్పుడు బాగా తెలిసింది అంటాడు. అందుకని మహర్షులు చెప్పినటువంటి సత్యం గ్రహించాడు. ఆయనకన్నా గొప్ప దైవం లేదని తెలుసుకున్నాడు. అక్కడ ఉండినటువంటి మహర్షులందరూ చెప్పుకొచ్చారు, హనుమంతుడు అంటే ఎవరనుకున్నావని. ఈ పరమసత్యం, పరబ్రహ్మతత్వము అందరికీ తెలియాలని దధిముఖుడు చేసినటువంటి ఈ స్తోత్రం మనకు బోధిస్తుంది కదా. ఓం నమో హనుమతే నమః. మంగళం హనుమన్నిత్యం మంగళం కపిపుంగవ మంగళం చాంజనాసూనో మంగళం రాఘవ ప్రియా. ఓ హనుమంత, నీకు నిత్య మంగళము. ఓ వానర శ్రేష్ఠ, నీకు ఎప్పుడు ఎప్పుడు మంగళము మంగళము. ఓ అంజనాదేవి కుమారుడా, నీకు మంగళము. ఓ రాఘవ ప్రియా, నీకు మంగళం అని శ్లోకం యొక్క భావార్థం. ఇది సుధంష్ట్రుడు అనేటువంటి వానర భక్తుడు స్తుతించినటువంటి శ్లోకం. హనుమంతుణ్ణి ఆరాధించిన వారికి మన క్లేశాలన్నీ దూరం అవుతాయి, దుఃఖమంతా దూరం అయిపోతుంది, శాంతి దక్కుతుంది, కొత్త ఉత్సాహం పుడుతుంది. స్వామి కార్యసిద్ధి హనుమ కనుక ఆయనను పూజించి ప్రారంభించిన పనులు పూర్తి అవుతాయి, కార్యసిద్ధి కలుగుతుంది. శ్రీరామ లక్ష్మణులకు పంపా తీరమున హనుమంతుడిని చూడగానే, పంపా తీరం నుండినటువంటి హనుమంతుడిని చూస్తూ ఉండగానే రామలక్ష్మణులు వాళ్ళకి దుఃఖం తొలిగిపోయింది. కేవలం చూస్తూ ఉండగానే దుఃఖం పోయిందట, మన పని అవుతుంది. ఆ పూర్ణ రూపాన్ని ఎప్పుడు చూశారో వీళ్ళిద్దరూ హనుమంతుడిని చూస్తూనే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, ఇక అయిపోయిందన్న, మన దుఃఖం తొలగిపోతుందన్న, మన పని అవుతుందన్నాను. కేవలం దర్శనం చేస్తూనే దుఃఖం తొలగిపోయింది కూడా అనుకున్నాం. వారి మనస్సుకు శాంతి చేకూరింది. హనుమ ఉన్న చోట దుఃఖం ఉండదు. కాబట్టే ఆయన నమ్మినటువంటి సుగ్రీవుడు సుఖంగా ఉన్నాడని చెప్పారు. అతడికి శుభాలు కలిగాయి. ఎందుకంటే అక్కడ ఆ శత్రు మధ్యంలో ఆయన అన్నగారు ఎంత శత్రువో చెప్పలేనంటాడన్న అటువంటి ఆ ఏదో ఒక కొండ మీద దాక్కున్నా అంటే వాడు కూడా మాయావే కదా. వాళ్ళ అన్న మాయావితో వచ్చి వాడిని సంహరించవచ్చు, మాయని ఇంకొకరికి కూడా పోయొచ్చు. కానీ ఇంతగా బతికాడు, అక్కడ రక్షించబడ్డాడు సుగ్రీవుడు అంటే పక్కలో ఎవరు ఉన్నారు, హనుమంతుడు ఉన్నాడు. కాబట్టి హనుమంతుడు లేకపోతే సుగ్రీవుడు పిండి పిండి అయిపోవు వారి చేతుల్లో. ఎందుకంటే వారు చాలా మాయావి. ఎంతసేపు సుగ్రీవుడిని చంపటం. రక్షింపబడ్డాడు అంటే హనుమంతుడు యొక్క రక్షణ అంతగా ఉన్నది. చూస్తాం ముందుకేమవుతుందో. ఓం నమో హనుమ